ఇప్పుడు చిలకరెక్కలు అక్క చూపిస్తుంది. సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి పండుగకి అందరు కూడా చేసుకోండి. సంక్రాంతి స్పెషల్ స్వీట్ అన్నమాట. ముందుగా పెట్టినానుకో ఒక 10-20 పెట్టినా ఇట్లా మళ్ళీ ఇట్లా వచ్చేసరికి అన్నీ అయిపోతాయి. బయట తక్కువ ఉంటది, ఒక్కరు 10 అయినా కూడా తినొచ్చు. అంత బాగుంటాయి, తొందరగా చేయడం కూడా ఈజీ. పూరి లాగా తినాలనిపిస్తూనే ఉంది. సన్నగా ఉన్నాయి అసలు, మనకు కడుపు నిండదు ఎన్ని తిన్నా కూడా. స్వీట్ కూడా ఎక్కువ ఉండదు, స్వీట్ ఎక్కువ లేదు. పిల్లలకైతే మస్తు ఇష్టం. కాలేజ్ స్కూల్ అప్పుడు పిక్నిక్ పోతే అప్పుడు అక్షయ్ వాళ్ళకి బన్నీ వాళ్ళకి మస్తు ఇవే చేసి పంపిస్తుంది. అవునా, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినేటోళ్ళు. అందరికి హాయ్, వెల్కమ్ టు శైలూస్ కుకింగ్. ఈ రోజు వీడియోలో ఏం చేస్తున్నా, మా అక్క ఉంది పక్కన. మా అక్క అవుతుంది సుజాత. అయితే ఆమె వంటలు చేయడంలో సూపర్ ఫాస్ట్ అన్నమాట. మన చిలక రెక్కలు కదా అక్క, అంటే చిలక లాగా అట్లా రెక్కలు లాగా ఉంటది, అంతే పిల్లలు ఇష్టంగా తింటారు. అంటే షేప్ మనకి చిలక రెక్క లాగా ఉంటది అన్నమాట. అంతే. ఇప్పుడు ఈ స్వీట్ చేయడానికి ఇక్కడ 1 కప్పు మైదా, 1 కప్పు పూరీ పిండి తీసుకుంటున్నాము. పూరీ పిండి గురించి మీకు తెలియని వాళ్ళకు నేను పిండి తడుపుకుంటూ చెప్తా. అయితే పూరీ పిండి లేకపోతే ఓన్లీ మైదాతో కూడా చేసుకుంటే బాగుంటుందంట అక్క చెప్తుంది. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక 2 స్పూన్స్ నెయ్యి కానీ, కాగబెట్టిన నెయ్యి, వేడిది నెయ్యి కానీ, నూనె కానీ, బటర్ కానీ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఏ స్వీట్ రెసిపీస్లో అయినా సరే లైట్గా సాల్ట్ ఉంటే బాగుంటుంది టేస్ట్. తర్వాత ఫస్ట్ ఈ పిండిని అంతా కూడా బాగా చేయితో ఈ నూనె వేసినాం కదా, వేడి నూనె బాగా కలపాలన్నమాట. తర్వాత మనం సేమ్ నీళ్ళు పోసుకొని పూరీ పిండి ఎట్లా తడుపుకుంటామో అట్లా తడుపుకోవాలి. ఇక్కడ పూరీ పిండి అన్న కదా ఇంతకుముందు, పూరీ పిండి అన్న సూపర్ పిండి అన్న ఒకటే. మేము పోలేలని, అదే బొబ్బట్లు అంటారు కదా, వాటిని కంపల్సరీగా పూరీ పిండితోనే చేస్తారు, మైదాతో చెయ్యరు మా దగ్గర. కాకపోతే మైదాకి ఈ పూరీ పిండికి పెద్ద డిఫరెన్స్ ఉండదు, అన్నీ సేమే ఉంటాయి. పోలేలు మాత్రం చాలా బాగా వస్తాయి ఆ పిండితో అని అట్లా చేస్తాము. అక్కకు అది ఉంటుంది ఇంట్లో కాబట్టి అది 1 కప్పు మైదా వేసుకుంటుంది. అంటే ఎప్పుడైనా ఆ పూరీ పిండి దొరకని వాళ్ళు మామూలుగా మైదాతో చేసుకోండి. ఇది పూరి పిండి లాగా ఉండాలనా? అంతే, గట్టిగా పూరి పిండి లాగానే తట్టుకోవాలి, పూరి లాగానే సన్నం చేసుకోవాలి. మెయిన్ గా నేను ఎక్కువ స్వీట్ తినను అనమాట. అయితే ఇది ఎక్కువ స్వీట్ తినని వాళ్ళకి కూడా బాగుంటది, చప్పగానే ఉంటది, ఎక్కువ స్వీట్ ఉండదు. ఓన్లీ చక్కెర పొడి వేస్తారు కదా, పాకం చేయడం అవన్నీ అవసరం ఉండదు కాబట్టి ఈజీ ఉంటది. చేసి చూపిస్తా అని చూపిస్తుంది. ఇప్పుడు రెడీ చేసి పెట్టేసింది చక్కెర పొడి, కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి ఎండినది తురుమాలే పొడి. ఇగో ఇలాచి వేసి మిక్సీకి ఇవి ఇట్లా ఇప్పుడు పిండి తడుపుకున్నాం కదా, ఇది చిన్న చిన్న ఊళ్ళలాగా చేసి పెడుతుంది. చక్కెరలో కొంచెం ఇలాచీలు వేసి గ్రైండ్ చేసుకున్న పొడి ఇది. సన్న పల్చగా చేసుకోవాలి. ఎంత వేసినా వస్తాయి, ఏమి విరగవు. ఇట్లా పొడుగు ఉండాలి. సింగులు పోసేటప్పుడు దాన్ని ఇట్లా అనుకోవాలి, చీర కొంగులు సింగుల్లాగా. ఇప్పుడు ఇట్లుండే కదా, ఇప్పుడు ఇట్లా అనుకొని ఇగో ఇక్కడ నుంచి ఇట్లా చీర కోసుకోవాలి. అట్లా ఇంతవరకు మధ్యలో కోసి వదిలిపెట్టాలి. ఇది నేనంట ఇంతేనా? ఇట్లా ఫ్రిల్స్ లాగా అవి 2 కలిపి వద్దు చేసింది. ఏం లేదు, ఈజీ ఉంది, చూస్తున్నారు కదా. ఇక ఇప్పుడు ఇట్లుంది కదా, ఇది పూరి లాగా ఉంది కదా దీన్ని. ఇప్పుడు దీన్ని నేను ఎట్లా చేస్తా చూడు, వేయద్దు, ఇట్లా అద్దుకోవాలి. అద్దుకొని ఇప్పుడు ఇట్లుంది కదా, ఓవెల్ షేప్ అట్లా ఉంటది కదా. ఇట్లా పొడుగ్గా రావాలి. వచ్చినప్పుడు మరి ఇట్లా అన్నప్పుడు ఇగో ఇట్లా చింగులు పోయాలి. 2 కలిపి ఇట్లా చీరకు సింగులు పోసుకున్న వాళ్ళకి వచ్చేస్తుంది. సగము కట్ అయింది అనుకో, ఆకులాకుంటది. మనము చీర కొంగ సింగులు అనుకోవచ్చు, చిలకరెక్క అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. అయితే అక్క ఈ పేరు పెట్టిందంట చిలకరెక్కలని ఓన్గా. మీరు ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఇప్పుడు ఈ షేప్కి మీరు ఇంకేమైనా పేరు పెట్టాలంటే మాకు కామెంట్ చేయండి, ఏదైతే బాగుంటుందో. తర్వాత ఇట్లా చేసుకున్న వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లుందా, ఎంబటే వేడి ఉన్నప్పుడే చక్కెర పొడి వేయాలి. వేసి ఎంబటే పైన కొంచెం ఇట్లా కొబ్బరి పొడి ఇట్లా పెట్టేసేయాలి. కొబ్బరి పొడి ఇట్లా కొబ్బరి పొడి పెడితే నూనె తడికి పొడి అతుక్కుంటది. మరి ఎక్కువ సీట్ ఉండవు, మరి తక్కువ సీట్ ఉండవు, అట్లా మంచిగా అట్లా ఎంబటెంబటే వేసేయాలి. ఏం లేదు, వేడిగా ఉన్నప్పుడే మనము చక్కెర పొడి కొబ్బరి పొడి వేసుకోవాలి, అంతే. పూరీలాగా చేయాలి, ఆ ఫోల్డ్ చేయడం అనేది ఒకటే పని. పూరిలాగా కూడా కాదు, సన్నం చెయ్యాలి. పూరీలు అంటే మరి దొడ్డుగుంటాయి, ఇవి సన్న పల్చగా ఉండాలి. చేస్తే ఎంత కింద పీట కనిపించాలి.
అయితే కానీ ఏమి ఇరగవు, పిండి మంచిగా ఉంటది కాబట్టి. మైదా పిండి కాబట్టి ఏమి ఇరగవు. కొంచెం అది కొంచెం ఇది వేస్తాము. పూరి లాగానే గాని సన్నగా చేయాలంట అంతే. చేయాలి బాగా, బరువేయాలంటావు మొత్తం బరువ. ఇగో పీట కనబడాలంట చూడు లోపలికి. అంటే ఇది బాగా సన్నగా చేస్తే పీట కనబడుతుంది అని చెప్తుంది అనమాట. అంతేనాక? పొల్లలు పెట్టినావా నువ్వు? పల్లీలు నువ్వుల పొల్లలు అమ్మ చూపించింది అక్క ఆల్రెడీ. ఇప్పుడు సంక్రాంతికి స్పెషల్ కదా పల్లి పోలే. పల్లీలు నువ్వుల పొలలే తింటారు. వేరే స్వీట్లలో అయితే చక్కెర ఎక్కువ ఉంటది కదా, గులాబ్ జామ్ గానీ మైసూర్ పాక్ గానీ తినలేము. ఒక్కటి తినగానే అబ్బా అంటాం. ఎన్ని తిన్నా ఏం కాదు. సూపర్ ఉంది. చిలక రెక్కలు మీరు కూడా ట్రై చేయండి ఈ సంక్రాంతికి. చిలకలాగా ఉండండి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. అవును, స్మూత్గా. ఈ పండగ స్పెషల్ రెసిపీస్ చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ లింక్ క్లిక్ చేసి ఫుల్ రెసిపీ చూడండి.